పార్లమెంటు ఎన్నికల ముందర తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి భారీ ఎత్తున కాంగ్రెస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏకంగా 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి చేరుతున్నట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. ఇప్పటికే వారంతా సీఎం రేవంత్ రెడ్డికి టచ్లోకి వెళ్లినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. అయితే గతంలో కాంగ్రెస్లో గెలిచిన డజన్ మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయకుండానే గులాబీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. దీంతో ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్ తీరుండటంతో ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు సమ్మర్లో మరింత హీట్ను పుట్టిస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా దేశ రాజకీయాల్లో తెలంగాణ పాలిటిక్స్ పెను సంచలనంగా మారాయి. ఇప్పటికే ఒకవైపు లిక్కర్ స్కామ్లో గులాబీ బాస్ కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి ప్రస్తుతం తీహార్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్ల పాత్ర ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు మధ్య గొడవ పీక్స్ కు చేరింది. ఇదిలా ఉండగా ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వరుసగా నేతలు క్యూలు కడుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. వీరి బాటలోనే కేసీఆర్ ని కోలుకోలేని దెబ్బ కొట్టేందుకు సీఎం రేవంత్ బారాస ఎమ్మెల్యేలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలిసిందే. ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోంది. 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి సీఎం రేవంత్ పావులు కదుపుతున్నారు. ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జరిగిన జనజాతర సభలో చేరికలున్నట్లు సమాచారం. ఆ సభలోనే బారాసాకు చెందిన ఆ 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గతంలో కేసీఆర్ మాదిరిగా రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని రాజకీయ పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్లమెంటు సభ్యులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇక ఈ 12 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ సార్కు కారుకు గుడ్ బై చెప్పి కాంగ్రెస్లోకి చేరితే తెలంగాణలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.